మన్య ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాలపై గిరిజనులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని పాడేరు డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్ భరోసా ఇచ్చారు. అరకులోయ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి గత కొద్ది నెలలుగా అనంతగిరి, అరకులోయ, హుకుంపేట ఇతర మండలాలకు చెందిన ఆదివాసీ ప్రజలు క్షణక్షణం భయంగా కంటి మీద కునుకు లేకుండా జీవనం సాగిస్తూ ఉన్నారని ఆయన తెలిపారు. అయితే వారందరూ సంతోషపడే విధంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టమైన ప్రకటన జారీ చేశారని ఆయన తెలిపారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి కదలికలు లేవని ఆయన స్పష్టపరిచారు. హైడ్రో ప్రాజెక్టు పవర్ నిర్మాణాలపై ఆదివాసీ ప్రజలు ఎటువంటి అపోహలను నమ్మవద్దని, ఆందోళనకు గురి కావద్దని, ప్రస్తుతానికి ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో నిలిపివేయబడ్డాయని ఆయన తెలియజేశారు. వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళను స్పేర్ చేయం, ఇంపోజ్ చేస్తున్నాం. కాబట్టి టూరిజం కోసం ఎవరు ఉన్నారు, ప్రాపర్ పార్కింగ్ అనేది మీరు చేసుకోండి. సఫిషియంట్ పార్కింగ్ మీకు పెట్టబడింది, దాంట్లోనే మీరు పార్క్ చేసుకోండి. అండ్ లోకల్ షాప్స్ ఎవరైతే ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా మీ షాప్స్ ఎదురుగా ఎవరైనా రాంగ్ పార్కింగ్ చేస్తుంటే మీరు వాళ్ళు ముందే చేయనివ్వకండి. ఎందుకంటే ఈ పని అన్నది నాట్ ఓన్లీ ఫర్ పోలీస్ పనే కాదు, ఈ లోకల్స్ కూడా మీరు ఏం చేయాలంటే, మీరు మీ షాప్ ముందు ఎవరో రాంగ్ పార్కింగ్ చేస్తుంటే వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకు అక్కడ పార్కింగ్ చేయకుండా మీరు చూసుకోవాలి. అంటే ప్రతిదీ కూడా పోలీస్ అక్కడ వచ్చి రియాక్ట్ అయ్యకుండా ముందే మీరు చేసుకుంటే. మా తర్వాత ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించి ఆల్రెడీ మినిస్టర్ మేడం గారు ఈ మంత్ October 4th ఆల్రెడీ మేడం వచ్చి ఏవైతే ఈ పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా స్టాప్ చేయమని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పారు. సో దానికి తగ్గట్టుగానే ఎస్పీ గారు, కలెక్టర్ సార్ గారు, మేము అందరం కూడా దీని తాలూకా పనులన్నీ కూడా తక్షణమే అప్పుడే నిలిపివేశాం. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కాకండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రాజెక్ట్ రావాలంటే ఖచ్చితంగా మీకు గ్రామసభ కండక్ట్ చేసి మీ అప్రూవల్ ఉన్న తర్వాతనే అక్కడ మనము గ్రామసభ అయిన తర్వాతనే అక్కడ ప్రాజెక్ట్ అనేది మనం ప్రొసీడ్ అవుతారు తప్ప అంతకుమించి వీళ్ళని కాకుండా అదైతే ఉండదు. దీపావళి పండుగ రాబోతుంది. సో దీనికి సంబంధించి ఎవరైనా ఫైర్ క్రాకర్స్ సంబంధించిన షాప్స్ పెట్టుకోవాలనుకుంటే ముందే మా దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఫైర్ క్రాకర్స్ సంబంధించిన షాప్స్ మీరు పెట్టుకోవాలి. వితౌట్ పర్మిషన్ మీరు ఎవరైనా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే రీసెంట్గా మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. ఫైర్ క్రాకర్స్ అక్కడ అవి యాక్సిడెంట్ జరగడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మీరు ఎవరైనా ఫైర్ క్రాకర్స్ పెట్టాలనుకుంటే, షాప్స్ పెట్టాలనుకుంటే మీరు మా స్టేషన్కి అప్రోచ్ అయ్యి పర్మిషన్